మల్లెపూలు కానీ లేదా చామంతి దేవుని పటాలకు పెట్టే పువ్వులు ఏవైనా సరేనండి, మనం కవర్లో పెట్టేసామనుకోండి, దాంట్లో తడి అనేది ఎక్కువగా ఉండటం వలన పువ్వులు అనేవి త్వరగా వాడిపోతాయి. ఇలా కవర్లో కాకుండా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ని కానీ స్టీల్ బాక్స్ని తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని వేస్తారు కదండి, దానికి బదులుగా మీరు ఇక్కడ స్పాంజ్ని వేసి చూడండి. ఆ వాటర్ని అంతా కూడా ఈ స్పాంజ్ అనేది పీల్చుకోవటం వలన పువ్వులు అనేవి వారం కాదండి 2-3 వారాల పాటు కూడా పువ్వులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. రెక్కలు కూడా రాలిపోవండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో చదువుకునే పిల్లలు కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు ఇలాంటి పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదండి, ఇవి చిన్న చిన్నగా ఉండటం వలన ఎక్కడ పెట్టినా కూడా మళ్ళీ అవి కింద పడిపోయాయి అనుకోండి, వెతకాల్సిన పని అయితే ఉంటుంది. టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుందండి. ఇలాంటి ఒక చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఒక దువ్వెనను తీసుకొని వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ దువ్వెనను పెట్టేసేయండి. చివర్లో ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను కూడా వేసుకోవచ్చు. సోఫాలను మనము ప్రతిరోజు క్లాత్తో క్లీన్ చేస్తాం, కానీ ఇలా సైడ్లో మనము క్లాత్తో సరిగా క్లీన్ చేయలేకపోతాం కదండి. సోఫాలో ఉండే చిన్న చిన్న గ్యాప్స్ అన్నిటినీ కూడా మనము ఇలా సాక్స్లో దువ్వెనను పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. పిల్లలు కానీ ఏదైనా దాంట్లో వేసినా కూడా ఇలా మనము దువ్వెన సహాయంతో తీసేసామనుకోండి, దాంట్లో ఏది పడ్డా కూడా తీయగలుగుతాము. అప్పుడు సోఫాలు కూడా చాలా నీట్గా ఉంటాయి. నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే చాలామంది ఇబ్బంది పడతారు కదండి. ఇలా సింపుల్గా మనము ఎన్ని వరుసలైన దారాలను ఎక్కించాలి అంటే, కొబ్బరి పీచు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా సన్నగా ఉన్న ఒక నారను తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇప్పుడు ఈ నారను ఇలా నిడిల్లోకి ఎక్కించిన తర్వాత దారాన్ని ఇలా పీచు ఉన్న నారలో పెట్టేసామనుకోండి, ఎన్ని వరుసలైనా సరేనండి, దారాన్ని ఇలా సన్నగా ఉన్న నిడిల్లోకి ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించవచ్చు. తక్కువ పిల్లల యొక్క బుక్స్కు వచ్చే అట్టముక్కలు ఉంటాయి కదండి, పైన కార్డ్బోర్డ్ అనేది కొద్దిగా మందంగా ఉంటుంది కదా. ఇప్పుడైతే అయిపోయిన బుక్స్ అనేవి చాలా ఉంటాయి. దాంట్లో నుంచి ఇలా అట్టముక్కలు కొద్దిగా కట్ చేసి మనమైతే టీషర్ట్స్ కానీ ఏవైనా డ్రెస్సులు మడత పెట్టేటప్పుడు ఇలా వెనుక భాగాన ఈ అట్టముక్కను పెట్టేసి ఈ టీషర్ట్ని ఇలా నీట్గా మడత పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని టీషర్ట్స్ అయినా సరేనండి చాలా సింపుల్గా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తాయి. మరొక యూస్ఫుల్ టిప్, సరుకులు తెచ్చుకున్నాక స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో వీటిని సర్దుకున్నాక కవర్లు కొన్ని అలాగే మిగిలిపోతాయండి. గాలికి అలాగే పెట్టేసామనుకోండి, త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదా. ఇలా కట్ చేసిన దానికి మళ్ళీ కింది వైపున కొద్దిగా కట్ చేసి ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సరుకులు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మలుచుకున్నాక ఈ కట్ చేసుకున్న భాగం ఉంది కదండి, ఆ కవర్ని ఇలా పైనుంచి పెట్టేసామనుకోండి, కవర్ అనేది విడిపోకుండా టైట్గా ఉంటుంది. మనము ఎక్కడ పెట్టినా కూడా కింద పడ్డా కూడా దాంట్లో నుంచి సరుకులు అనేవి బయటికి రాకుండా ఇలా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. జిన్ ప్యాంట్ యొక్క బటన్ అనేది సైజులో ఇలా ఎక్కువగా ఉండటం, అలాగే పిల్లలు పెట్టేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుందండి, అంత గట్టిగా ఉంటుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పిన్నిస్ని ఈ బటన్లో పెట్టేసి సింపుల్గా ఆ హోల్లో నుంచి ఈ బటన్ని తీసామనుకోండి, మన చేతి నొప్పి పెట్టకుండా ఉంటుంది. పిల్లలకి చూపించినా కూడా వాళ్ళు కూడా ఈ టిప్ని ఈజీగా ఫాలో అయిపోతారు. అయిపోయిన పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండి, ఇలాంటి మందంగా ఉండే పెళ్లి కార్డ్స్ని తీసుకోవాలి. లేదా మీ దగ్గర A4 సైజ్ పేపర్ ఉంటుంది కదండి, దాంతో అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ పెళ్లి కార్డ్ని తీసుకున్నాను. సీజన్ని తీసుకొని ఇలా కింది భాగాన కట్ చేసుకోవాలి. ఈ పెళ్లి కార్డ్ని ఇలా 4 సైడ్స్ కూడా కట్ చేసుకున్నానండి. ఈ పెళ్లి కార్డ్ పైన కొన్ని మరకలు పడ్డాయి కాబట్టి ఇలా మరకలు ఏర్పడకుండా ఉండటానికి చిన్నగా కట్ చేసుకున్నానండి. మీరైతే కొద్దిగా సైజ్ అనేది పెద్దగా తీసుకోవాలి. తర్వాత ఇలా 2గా మలుచుకున్నానండి. నేను మలుచుకున్న తర్వాత ఒక సైడ్ తీసుకొని చివర్లో మాత్రమే మనము 2 సైడ్స్ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా రావటానికి ఇక్కడ పెన్సిల్తో కానీ పెన్తో ఇలా ఇంచు మాత్రమే మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. చూసారు కదండి, ఇక్కడ చిన్న సైజు ఉంది కానీ మీరు పెద్ద సైజు తీసుకుంటే ఈ పాకెట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ పేపర్ని ఇలా 2గా ఫోల్డ్ చేసుకున్నాక కట్ చేసుకునేది ఉంది కదండి, మనము ఫెవికల్తో కానీ గమ్తో కానీ సైడ్లో ఇలా పెట్టేసిన తర్వాత కింది దాన్ని మాత్రమే ఫోల్డ్ చేసిన తర్వాత
ఇలా రెండింటిని కలిపేసి అతికించేసుకోవాలి. పైదాన్ని మాత్రం ఫోల్డ్ చేయకూడదండి, ఇలా ఓపెనే ఉంచేసేయాలి. ఎక్స్ట్రాగా ఉంటే కొద్దిగా కట్ చేసుకొని ఇలా రెండింటిని ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్వలప్ కవర్ అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే ఇక్కడ చిన్న సైజులో చూపించాను. తర్వాత పైన ఉన్న కవర్ని రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన షేప్లో ఇలా కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పెళ్లి కార్డ్ అనేది పొడవుగా ఉంటుంది కదండి, ఆ సైజులో కట్ చేసుకున్నారనుకోండి, మనము ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్లో అమౌంట్ పెట్టి గిఫ్ట్గా ఇస్తాం కదండి, అలాంటప్పుడైతే ఇలాంటి కవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని మనము ఎన్నో రకాలుగా డెకరేషన్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ ఎన్వలప్ కవర్ని ఇలా సింపుల్గా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. కొన్ని పెళ్లి కార్డ్స్ అయితే కలర్స్లో ఉంటాయి కదండి, ఆ పెళ్లి కార్డ్తో చేశారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి బుక్స్తో పిల్లలు చదివినప్పుడు కానీ లేదా ఏదైనా హోంవర్క్ చేసుకున్నప్పుడు ఫ్యాన్ కానీ ఏదైనా గాలికి ఈ పేపర్స్ అనేవి అటు ఇటు కదులుతూ ఉంటాయండి, అప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. బట్టలకు పెట్టే క్లిప్పులను ఇలా పేపర్స్ మధ్యలో గట్టిగా పెట్టేసామనుకోండి, పేపర్ అనేది అస్సలకే కదలకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇదే పేపర్ కావాలన్నప్పుడు ఇలా బట్టల క్లిప్ సాయంతో ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి క్లాత్ హ్యాంగర్స్ ఉంటాయి కదండి, ఈ హ్యాంగర్స్కి పాడైపోయిన సాక్స్లు కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న క్లాత్లు ఉంటాయి కదండి, క్లాత్లు అయితే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని నేనైతే ఇక్కడ సాక్స్లో తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఈ ప్లేస్లో క్లాత్లు తీసుకున్నారనుకోండి, ఈ హ్యాంగర్ చుట్టూ కూడా చుట్టేసేయండి. చుట్టేసి విడిపోకుండా ఉండటానికి ఏదైనా తాడుతో కట్టేసేయాలి. నేను ఇక్కడ 3 సాక్సులను తీసుకున్నానండి. ఇలా 3 వైపులా కూడా ఈ సాక్స్ను పెట్టేసి విడిపోకుండా ఉండటానికి మీరు స్టిచ్చింగ్ కానీ లేదా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పిన్ పంచుతో పిన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాంగర్కి ఇలా 3 వైపులా కూడా సాక్స్ను వేసి పిన్ పంచ్ వేసేసిన తర్వాత వైపర్ స్టిక్ కానీ లేదా మాప్ స్టిక్ ఉంటుంది కదండి, ఆ స్టిక్ని ఇలా పైభాగాన పెట్టేసి ఒక తాడుతో గట్టిగా ముడివేసామనుకోండి, ఆ స్టిక్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టిక్తో మనము ఫ్యాన్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. స్టూల్స్ కానీ నిచ్చెన కానీ ఏది వాడకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే మనము ఎన్ని ఫ్యాన్స్నైనా ఈజీగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 వైపులా క్లీన్ చేసుకోవటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది. ఇక్కడ ఫ్యాన్ చూపించాను కదండి, ఎంత డస్ట్ పట్టిందో. సమ్మర్లో ఎక్కువగా ఫ్యాన్ వాడేసాం కాబట్టి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పట్టింది. మధ్యలో ఇలా పెట్టేసామనుకోండి, పైన ఉన్న డస్ట్ కానీ కింద ఉన్న డస్ట్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. చూసారు కదండి సన్నటి డస్ట్ అనేది ఎలా వచ్చేసిందో. ఒక్క ఫ్యాన్ మాత్రమే క్లీన్ చేశానండి, అయినా చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మళ్ళీ మనము దేంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇంత బాగా అయితే క్లీన్ కాదండి. తర్వాత మీకు ఇంకొక విధంగా కూడా చూపిస్తున్నాను. ఇలాంటి ప్రాసెస్ అనేది ఏది ఉండకూడదు, సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే డస్టర్ మధ్యలో చిన్న హోల్ని చేసి ఈ వైపర్ స్టిక్ని పెట్టేసి ఇలా ఫ్యాన్ రెక్కలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఫ్యాన్ని ఇలా పై భాగాన మాత్రమే క్లీన్ చేసుకుంటామండి, 2 వైపులా క్లీన్ చేసుకోలేం. కానీ డస్ట్ అనేది కింద పడకుండా డస్టర్కే ఇలా పూర్తిగా అతుక్కొని వస్తుందండి. తర్వాత మనం క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్యాన్స్ని అయితే. పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదండి, కట్ చేసిన తర్వాత వేలు చూపించి ఇలా బ్రష్ని అడ్డంలో అతికించేసానండి. దీనితో మనము ఎన్నో విధాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే దీంతో ఇంతకు ముందు కిటికీలను క్లీన్ చేసే విధానాన్ని చూపించాను. అయితే సైడ్లో ఇలాంటి స్పేస్ ఉంటుంది కదండి, మనము చీపురు కట్టతో అయితే బాగా క్లీన్ చేయలేకపోతాం, కానీ ఇలాంటి సన్నటి బ్రష్తో మనము చిన్న చిన్న స్పేస్ ఉన్న మధ్యలో ఇలాంటి సహాయంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత సన్నటి డస్ట్ అయినా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులను మనము టీవీ చూస్తూ కూడా హాల్లో కానీ కిచెన్లో కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేసినప్పుడు తులసి కోట దగ్గర దీపారాధన చేస్తాం కదండి, అయితే బయట చేసినప్పుడు గాలికి దీపం అనేది త్వరగా కొండెక్కుతుందండి. దీపారాధన చేసేటప్పుడు ఇలా వత్తికే మనము కర్పూరం బిళ్ళను స్మాష్ చేసి ఆ పొడిని కొద్దిగా వేయాలి. ఇలా చేయటం వలన దీపం అనేది చాలాసేపు ఎక్కువసేపు వెలుగుతుందండి.
త్వరగా కొండెక్కకుండా మన అగ్గిపుల్లలు అనేవి కూడా వేస్ట్ కాకుండా ఇలా దీపారాధన చేసుకోవచ్చు. విండోస్ కానీ ఇలాంటి నెట్ డోర్స్ ఉంటాయి కదండి, ఈ జాలిలో సన్నటి డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి. దీనివల్ల వెంటిలేషన్ కానీ గాలి అనేది చాలా తక్కువగా వస్తుంది కదా. చేతికి సాక్స్ కానీ లేదా ఇలాంటిది ఉన్నప్పుడు చేతికి వేసుకొని విండోస్ ని కానీ ఇలాంటి డోర్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ నెట్ డోర్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఆలు ఉంటాయి కదండి, మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న కొన్ని రోజుల తర్వాత ఇలా చిన్న చిన్న మొలకలు అనేవి వచ్చేసాయి, త్వరగా పాడైపోతాయండి. మన ఇంట్లో ఉండే పిల్లలు వాడని ఒక పేపర్ ఉంటుంది కదండి, ఇలాంటి వైట్ పేపర్ని మాత్రమే వేయండి. న్యూస్ పేపర్ వేసామనుకోండి, దాంట్లో అక్షరాలు ఉంటాయి కదా, అవన్నీ కలిసిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక వైట్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ ఆలు మధ్యలో వేసామనుకోండి, ఆలులో ఈ చిన్న చిన్న మొలకలు అనేవి త్వరగా రాకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ధనియాలను మనము షాప్లో నుంచి తెచ్చిన వెంటనే అలాగే కవర్లో పెట్టేసామనుకోండి, త్వరగా పురుగు పట్టేస్తుంది. లేదంటే కొద్దిగా పెంక పైన వేసి వేయించారనుకోండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ మీకు అంత టైం లేనప్పుడు ఇలా పచ్చి ధనియాలలోనే మీరు 2-3 ఘాటైన లవంగాలను కానీ మిరియాలను కానీ వేసి కవర్ని ముడివేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకి కావలసిన టైంలో మిక్సీ పట్టుకోవచ్చు. అప్పటి వరకు కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇంట్లో చినిగిపోయిన నోట్లు ఉన్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. ఇక్కడ మీకు ఈ నోటిని కొద్దిగా చినిపి చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా చినిగిన నోట్లు కానీ లేదా కొద్దిగా చినిగిన నోట్లనైనా మనము ఏదో ఒక పద్ధతిలో వైట్ ప్లాస్టర్ వేసి అతికించినా కూడా అవైతే గుర్తుపడతారు కదా. ఇలా చేశారనుకోండి, ఎంత చినిగిన నోట్ అయినా ఇలా అతిక పెట్టేసామనుకోండి, ఎవ్వరు కూడా గుర్తించకుండా ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఇలాంటి నోట్లను చినిపేస్తారు కదండి, అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. క్యాండిల్ ఇలా కరిగిన తర్వాత కొద్దిగా లిక్విడ్ ఉంటుంది కదండి, చినిగిన ప్లేస్లో ఈ లిక్విడ్ని వేసేయాలి. దీనివల్ల పూర్తిగా చినిగిన నోట్ అనేది అతుక్కుంటుందండి. ఆరిన తర్వాత కూడా మనకి ఇది చినిగిందని అస్సలకే ఏర్పడదు. ప్లాస్టర్ని వేసే గుర్తిస్తారు, కానీ ఇలా క్యాండిల్ పై వచ్చే లిక్విడ్ని వేసామనుకోండి, అసలు నోటు చినిగిందని కూడా ఎవ్వరు గమనించారండి. చూడండి, ఇంతకు ముందే చివరి భాగాన ఇలా కట్ చేశాను కదండి, ఇప్పుడు లిక్విడ్ వేసినాక అసలుకి చినిగింది అన్నట్టు కూడా ఏర్పడదు. అంత నీట్గా ఉంటుందండి. ఎలాంటి నోట్లైనా సరేనండి, ఈ టిప్ని ఫాలో అయ్యారనుకోండి, మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. శారీ పిన్నీస్లు కానీ ఇలాంటి మామూలు పిన్నీస్లను మనము శారీకి కానీ బ్లౌజ్కి డ్రెస్కి ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు దాని షార్ప్నెస్ అనేది తగ్గిపోవటం వలన 2-3 టైమ్స్ ఫోల్డ్ చేసిన శారీకి అయితే ఇలాంటి పిన్నీస్లు అనేవి అస్సలకే పట్టవండి. నెయిల్ కటర్ ఉంటుంది కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నెయిల్ కటర్కి వెనుక భాగాన ఇలా లైన్స్ వస్తుంది. దాంతో మనము ఎలాంటి పిన్నీస్లు అయినా సరేనండి 30 సెకండ్స్ పాటు ఇలా తిప్పుతూ పిన్నీస్ని షార్ప్నెస్లోకి తెచ్చుకున్నాం అనుకోండి, ఎంత మొండిగా ఉన్న పిన్నీస్లు అయినా సరేనండి, మనము ఎన్ని ఫోల్డ్ చేసినా శారీస్కైనా ఇలా ఈజీగా పిన్నీస్లు అనేసి పెట్టేసుకోవచ్చు. మందంగా ఉన్న శారీస్ని ఎక్కువగా ఫోల్డ్ చేసామనుకోండి, ఇలాంటి పిన్నీస్లు అనేవి పట్టవు కదా. ఇలాంటి వాటికైతే ఈ టిప్ అనేది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లౌజులు అనేవి ఒక్కొక్కసారి మనకి లూజ్గా అయినప్పుడు కానీ, చిన్నపిల్లలు ఎక్కడికైనా స్కూల్కి కానీ ఫంక్షన్స్ అయినప్పుడు బ్లౌజులు వేసుకుంటారు కదండి, వెనుక బ్యాక్ సైడ్ అనేది ఒక్కొక్కసారి పెద్దగా అనిపించినప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఈ బ్యాంగిల్ని ఇలా మధ్యలో పెట్టేసి కరెక్ట్గా సెంటర్లో పెట్టిన తర్వాత మామూలు రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా 1 కానీ 2 కానీ వేసేయాలి. ఎంత టైట్ కావాలంటే అంత టైట్గా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత పిల్లలకైనా మనకైనా వెనక సైడ్ అనేది చాలా టైట్గా ఉంటుందండి. అర్జెంట్ టైంలో స్టిచ్చింగ్ వేసే టైం కూడా లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఒక బ్యాంగిల్ ఉంటే సరిపోతుందండి. మనము ఎలా కావాలంటే అలా ఇలా నీట్గా సర్దుకోవచ్చు. అంతేకాకుండా చూడడానికి కూడా ఈ బ్లౌజ్ అనేది చాలా అందంగా కనబడుతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక టిప్, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు ఇలా మినపప్పు నానబెట్టుకుంటాం కదండి ఇడ్లీ పిండికైతే, అలాంటి టైంలో మనము కొద్దిగా మెంతులను మాత్రం ఇలా నానేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ దోశ చేస్తున్నానండి, ఇలా రైస్ని మినపప్పు నానబెట్టుకున్నప్పుడు దీంట్లో
కొద్దిగా మాత్రమే ఇలా మెంతులను వేసామనుకోండి, దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. కొత్త డ్రెస్సులు కానీ శారీస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇలాంటి స్పాంజ్ది వస్తుందండి. ఎక్కువగా కాకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే ఇలా కట్ చేసుకున్నాక దారపు రీల్స్కి మనము నిడిల్స్ని పెడతాం కదండి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసాం అనుకోండి, అవి ఒక్కొక్కసారి మన చేతికి కూడా గుచ్చుకుంటుంది. తర్వాత వాటిని వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా స్పాంజ్కి మన ఇంట్లో ఉండే నిడిల్స్ అన్నిటినీ కూడా దీనికి పెట్టేసామనుకోండి, వెతకాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. దారపు రీల్స్ కానీ నిడిల్స్ అన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో సర్దుకున్నాం అనుకోండి, వెంటనే తీసుకొని మనము స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్లు ఉంటాయి కదండి, వాటన్నిటిలో ఒక దగ్గర పెట్టేసామనుకో అవన్నీ కూడా ముడిపడతాయి. ఇయర్ ఫోన్స్ అయితే ఇంకెక్కువగా ముడిపడతాయి కదా, వీటన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొని మన ఇంట్లో ఉండే మేకు కానీ ఏదైనా హ్యాంగర్కి వేసామనుకోండి, అవి ముడిపడకుండా ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఏ ఛార్జర్ వైర్ కావాలన్నా ఇయర్ ఫోన్ వైర్ కావాలన్నా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. పిల్లల డ్రెస్సులు కానీ మన డ్రెస్సులు కానీ ఏవైనా సరేనండి, కొద్దిగా పెద్దగా అనిపించినప్పుడు పిల్లలకైతే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి వాటికైతే మన ఇంట్లో ఉండే సైడ్ పిన్నిస్లు ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఎంతవరకు అయితే పెద్దగా అనిపిస్తుందో అంతవరకు ఈ క్లాత్ను మలుచుకొని ఆ పిన్నిస్ని పెట్టేసేయాలి. కట్ చేసి స్టిచ్చింగ్ వేసామనుకోండి, పిల్లలు పెరిగినప్పుడు మళ్ళీ అది చిన్నగా అనిపిస్తుంది. దీనివల్ల మళ్ళీ ఆ డ్రెస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఎక్కడి వరకు అయితే పెద్దగా అనిపిస్తుందో అక్కడి వరకు మలుచుకొని ఇలా పిన్నిస్లను పెట్టేసేయాలి. నేను తీసుకున్న పిన్నిస్ పెద్దగా ఉంది అండి. చిన్న పిన్నిస్ అయితే మనము ఇలా పిన్నిస్ పెట్టినట్టు కూడా అస్సలకే ఏర్పడదు. ఇలా 2 సైడ్స్ కూడా ఎక్కడైతే పెద్దగా అనిపిస్తుందో అక్కడ ఇలా పిన్నిస్ని పెట్టేసుకోవాలి. చూడండి, పిన్నిస్ పెట్టిన దానికి కొద్దిగా సైజ్ అనేది చిన్నగా అయింది కదండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చినిగిపోయిన సాక్స్ కానీ లేదా వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఇలా హ్యాండ్స్కి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టాల్కం పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్కి వేసుకునే పౌడర్ కానీ లేదా కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి, దాన్నైనా ఇలా సాక్స్ పైన వేసుకోవాలి. ఇంట్లో ఉండే టీవీ ఉంటుంది కదండి, దుమ్ము పట్టినప్పుడు ఇలా పౌడర్తో మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈ పౌడర్కి అతుక్కొని వచ్చేస్తుంది. మనము దేన్ని పడితే దాంతో టీవీని క్లీన్ చేయలేం కదా, ఇలాంటి స్మూత్ దాంతో క్లీన్ చేసామనుకోండి టీవీ కూడా పాడవకుండా ఉంటుంది, డస్ట్ కూడా ఈజీగా పోతుంది. హెయిర్కి పెట్టుకునే ఫ్లక్కర్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి దాంట్లో ఉండే స్క్రూ అనేది పడిపోవటం వల్ల కానీ లేదా కింద పడి ఇలా విరిగిపోయినప్పుడు వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ డబుల్ గమ్ టేపుని కానీ లేదా ప్లాస్టర్ని దేనైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డోర్కి వెనక సైడు ఇలా ప్లాస్టర్తో ఈ ఫ్లక్కర్ని అతికించేస్తున్నాను. మీరు ఎక్కడైనా ఈజీగా అతికించుకోవచ్చండి. మీరు ప్రతిరోజు యూజ్ చేసే చైన్స్ కానీ ఫ్లక్కర్లు కానీ లేదా రబ్బర్ బ్యాండ్లు కానీ ఏవైనా సరేనండి, మరీ బరువైనవి కాకుండా ఇలా చాలా తేలికగా ఉండేవి ఏవైనా ఇలా ఫ్లక్కర్కి వేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి, ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా ఇప్పుడైతే క్లాత్ బ్యాగులు వస్తున్నాయి కదండి, దాంతో అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఈ కవర్ని ఇలా పట్టుకుంటాం కదండి, అక్కడి వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. అలాగే కింది వైపున కూడా ఇలా సమానంగా కట్ చేసుకున్నాక వన్ సైడ్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలండి, ఇంకొక సైడ్ అలాగే పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ని ఇలా రెండుగా మలుచుకున్నాక కింది వైపు నుంచి కూడా ఇలా రెండుగా మలుచుకున్నాం అనుకోండి, మనకి 4 మడతలుగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మాత్రం మనము గ్లూ గమ్ముతో కానీ పిన్ పంచుతో ఇలా పిన్స్ కొట్టేశారనుకోండి, మనకి లోపటైతే 8 పాకెట్స్ అనేవి రెడీ అవుతాయండి. దీంట్లో ప్రతిరోజు పెట్టుకునే కరెంటు బిల్లులు కానీ లేదా గ్యాస్ బిల్లులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేదా ఏటీఎం కార్డులు, ఇలా ఒకటి కాదండి, మనము ఎన్నైనా కూడా ఇలా సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. వర్షాకాలంలో ఇలాంటి ప్యాకెట్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసామనుకోండి, ఫోన్ కానీ ఇలాంటి పేపర్స్ అనేవి తడవకుండా ఉంటాయి. ఒక హ్యాంగర్ని తీసుకొని బట్టల క్లిప్ను ఇలా కాకుండా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పైనుంచి పెట్టేసామనుకోండి,
మనము బట్టల క్లిప్లను ఈ హ్యాంగర్కి ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక మేకు కానీ లేదా బీరువాలో కానీ ఎక్కడైతే హ్యాంగర్స్ ఉంటాయో ఆ ప్లేస్లో వేసుకున్నాక మన ఇంట్లో ఉండే చాలా రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా బట్టల క్లిప్ యొక్క మధ్యలో వేసేసుకుంటే ఎన్నైనా కూడా ఈజీగా పడతాయండి. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఎన్ని హ్యాండ్ బ్యాగ్లైనా ఇలా ఒక హ్యాంగర్కి వేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ బ్యాగ్కి నాడలు రానప్పుడు వాటిని కూడా ఇలా బట్టల క్లిప్ సాయంతో పెట్టేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ను 2-3 మంత్స్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే దాంట్లో మనం ఏది పెట్టినా కూడా ఒక్కొక్కసారి దాంట్లో పడి ఇలా జిడ్డుగా తయారవుతుంది కదా. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఒక బౌల్లో వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని దాంట్లో వాటర్ని కలిపేసేయండి. అంతేనండి, ఇంకా ఏది అవసరం లేదు. లిక్విడ్లు కానీ వెనిగర్ కూడా అవసరం లేదండి. ఎంత జిడ్డు మరకలైనా సరే ఒక ఈటింగ్ సోడాతోటే క్లీన్ చేసుకోవచ్చు. పొడి క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్ మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో ఉండే వీటిని మాత్రం ఇలా సోప్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని సీజర్తో ఇలా అన్ని వైపులా కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న రైస్ బ్యాగ్ని తీసుకొని ఫ్రిడ్జ్లో మనకి ప్లేస్ని బట్టి ఎంత సైజులో కట్ చేసుకోవాలనో దాన్ని బట్టి మీరు ఈ రైస్ బ్యాగ్ని కట్ చేసుకోండి. నేను ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నానండి, అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రిడ్జ్లో మనకి ఇలా ఎన్ని కావాలనో అన్నిటినీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా క్లీన్గా చేసుకున్నాం కదండి. చూసారు కదండి, ఒక వంట సోడాతో మాత్రమే ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వంట సోడాతో క్లీన్ చేసుకోవటం వల్ల కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న రైస్ బ్యాగ్ ఉంది కదండి, దాన్ని ఈ ఫ్రిడ్జ్ ప్లేస్లో మనము ఒక్కొక్కటిగా పరుచుకోవాలి. అప్పుడు ఇంకా నీట్గా ఉంటుందండి. మనం బయట కొనే బదులు ఇలా ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా రైస్ బ్యాగ్ని పరుచుకున్నాం అనుకోండి, మనకి డబ్బులు కూడా సేవ్ అవ్వడంతో పాటు ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఏది కింద పడ్డా కూడా ఈ రైస్ బ్యాగ్ పైన పడుతుంది. మళ్ళీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవచ్చు. మన ఇంట్లో రైస్ బ్యాగులు కూడా చాలా ఉంటాయండి, వాటిని కూడా వేస్ట్ చేయకుండా ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పరుచుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. మీరు సైడ్లో కూడా చిన్నగా కట్ చేసుకుంటే దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. అంతేనండి, చూసారు కదండి, ఫ్రిడ్జ్ని కూడా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి నీట్గా కనబడుతుంది. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.